ఇది ఆ, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఓకే రాజీనామా చేయడం జరిగింది. అది అందరికీ ఆల్రెడీ తెలుసు. సో అయితే ఇక్కడ ఎందుకు అది మనము అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే బీజేపీ అనే యొక్క మూర్ఖమైనటువంటి పార్టీ అంటే తానాషా అంటే అదే డిక్టేటర్షిప్ ఒక నియంతృత్వాన్ని ప్రదర్శించేటువంటి బీజేపీ అంటే బీజేపీ రాజ్నాథ్ సింగ్ ఓకే కేంద్ర ఇది మన యొక్క రక్షణ శాఖ మంత్రి క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు అన్నట్టు. ఏమని అంటే బీజేపీలో రాజీనామాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏంది అంటే మేము పర్ఫెక్ట్, మేము భూమి ఆకాశానికి వెళ్ళి ఊడిపడ్డ పార్టీ అన్నట్టు. భూమిలోకే ఇక్కడ భారతదేశంలో పుట్టిన పార్టీ కాదు. సో అంటే వీఆర్ పర్ఫెక్ట్, మేము ఏం చేసినా కరెక్టే, దోచుకున్నా కరెక్టే, మమ్మల్ని ఎవ్వరు అడగకూడదు అనేటువంటి ఒక నియంతృత్వము ఒక దోపిడీ చేస్తున్నటువంటిది. మేము రిజైన్ చేస్తున్నామంటే మేము మీ దగ్గర తప్పు చేసినాము అని ఒప్పుకోవాల్సి వస్తుంది అనేది వాళ్ళ బాధ. సో ఎన్ని తప్పులు చేసినా ఆ క్రమంలో వాళ్ళు ఏంది అంటే మేము రిజైన్ చెయ్యము. అట్లాంటి మూర్ఖమైనటువంటి ఇది మంచి నియంతలు వచ్చినప్పుడు మంచిగా జరిగింది చరిత్రలో, కానీ ఈ మూర్ఖపు నియంతలు. సో అందుకే మీరు చరిత్రను చదవండి. ఇది ఒక రాజుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉన్నది వాస్తవం చెప్పినా తలలు ఎగరేసేటోడు రాజును పొగిడితే ఇది అగ్రహారాలు ఇచ్చేవాడు. సో అది పరిస్థితి. అది ఇప్పుడు నడుస్తున్నది. ఈ మనువాదము హిందుత్వం పేరు మీద సనాతన చెత్త పేరు మీద నడుస్తుంది. ఏంటి అంటే ఈ బ్రాహ్మణిజము మనువాదం ఈ చెత్త నడుస్తుంది. అట్లాంటి మూర్ఖులను కూడా ఒప్పించగలిగి వాళ్ళని తల వంచగలిగిన శక్తి భారతీయులకి, భారత నారీమణులకి. సో అందులో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఉన్నారు. సో మెజారిటీ భారతదేశంలో హిందువులు ఉంటారు కాబట్టి మనకు మెజారిటీయే కౌంట్స్ కాబట్టి 49 మంది వ్యతిరేకంగా ఓటేసినా 51 మంది అనుకూలంగా ఓటేస్తే అది వాళ్ళు గెలిచినట్టు, అది తీర్మానం. ఓకే, సో మెజారిటీ విన్స్. 100% వ్యక్తుల యొక్క ఫుల్ సపోర్ట్ ఎక్కడా రాదు. కాబట్టి మెజారిటీ భారతదేశంలో హిందువులు ఉన్నప్పుడు ఆ హిందువులు తల్లులు కానీ తండ్రులు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ మెజారిటీ మనం చూస్తున్నాం కదా వీడియోలు అన్నిట్లలో ఉద్యమాల్లో. సో అక్కడ ఎవరు పిల్లలు తల్లిదండ్రులు తీసుకొని వస్తున్నారు. ఎందుకని? దే ఆర్ ఫీలింగ్ ద రియల్ పెయిన్. ఓకే, సో కాబట్టి సో అందులో ఇది ప్రతి భారతీయుడి ప్రతి హిందువు యొక్క విజయం. ఓకే, అయితే ఇది ఒక ధర్మేంద్ర ప్రధాన్ గురించి కాదు. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక కేంద్ర బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రిని రాజీనామా చేయించినాం అంటే మోడీ అమిత్ షాల యొక్క తల వంచినం. ఎవడైనా మాకు యొక్క ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే. ఎవడైనా సరే ప్రజల హక్కులని కాలరాయకూడదు. ఎవడైనా సరే కొంతమంది స్వార్థ పరుల కోసం బీజేపీ వాళ్ళకి సీట్లు అమ్ముకొని మిగతా మొత్తం హిందువుల యొక్క మిగతా భారతీయుల యొక్క భవిష్యత్తును ఆడుకుంటా అంటే చూస్తూ ఊరుకోము. తోల్ది. ఇప్పుడు వీళ్ళ విద్యాశాఖలో తెలియకుండా ధర్మేంద్ర ప్రధాన్కి మోడీకి అమిత్ షాకి తెలియకుండా పేపర్ లీక్లు కంటిన్యూస్ గా ప్రతి సంవత్సరం జరుగుతాయా? మరి జరుగుతుంటే వీళ్ళు డిమాండ్ చేయకముందే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు వీళ్ళని ధర్నా చేస్తుంటే వీళ్ళని ఎందుకు ఆపే ప్రయత్నం చేసినావు? వాళ్ళని ఎందుకు బీజేపీ మీడియా సోషల్ మీడియాలో కానీ బీజేపీ సంబంధించిన ప్రధాన మీడియాల శాటిలైట్ మీడియాలో కానీ వాళ్ళు ఎవడు నీ ద్రోహాన్ని నీ దోపిడిని నీ అన్యాయాన్ని నీ వివక్షని ప్రశ్నిస్తే వాడు యాంటీ నేషనల్, ఓకే, దేశద్రోహి, వాడు యాంటీ హిందూ. ఎట్లా రా చెత్త నా కొడక? నీవు ద్రోహం చేస్తున్నోడు దేశద్రోహియా లేకపోతే నీ ద్రోహాన్ని ప్రశ్నిస్తున్నోడు దేశద్రోహి? చెప్పండి. నువ్వు దేశద్రోహి అంటున్నోడు దేశానికి ఏం ద్రోహం చేసిండు? ఎవడి సొమ్ముని దోసుకున్నాడు? ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులను నువ్వు అంటున్న దేశద్రోహులు దోసుకున్నారా? నువ్వు చెప్తున్నా దేశభక్తుడు అని చెప్తున్నా నువ్వు దోసుకుంటున్నావా? చెప్పురా అయ్యా. 200 లక్షల కోట్ల అప్పు చేసిన భారతదేశంది. ఆ అప్పుకు లెక్క చెప్పురా అన్నోడు దేశద్రోహియా? అందులోకి వెళ్ళి దోసుకొని తిన్నోడు దేశద్రోహియా? చెప్పండి రా అయ్యా. ఎవడు యాంటీ నేషనల్? ఎవడు 5 నుంచి 10% కూడా లేనటువంటి అన్య మతస్థులను చూపెట్టి 90% హిందువుల యొక్క సొమ్ము దోసుకొని నీ ఈ యొక్క సోకాల్డ్ నార్త్ ఇండియాకి చెందిన బ్రాహ్మణ బనియాలు దోసుకొని మిగతా 90% మంది హిందువులలో ఎవరు? మళ్ళా బీసీ ఎస్సీ ఎస్టీలే. ఓకే, సో వీళ్ళ సొమ్ము దోసుకొని నీ దోపిని ప్రశ్నిస్తే నన్ను యాంటీ హిందూ అంటావు. అరే మతం ఎందుకు వస్తుంది? పరిపాలన గురించి వచ్చినప్పుడు పరిపాలన గురించి మాట్లాడాలి, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో మాట్లాడాలి. ఇక్కడ మతం ఎందుకు వస్తుంది?
మతం ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. మతం అనేది ఒక వ్యక్తిగత విశ్వాసం. నమ్మేటోడు నమ్ముతాడు, నమ్మడు నమ్మడు. మీరు అన్ని మతాల్లో ఈ శతనాకొడుకులు అయినప్పటి నుంచి ఈ మూఢత్వాన్ని 2000-3000 సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ మూఢత్వాలను అన్నిటినీ ఎవడు ఆధారం లేకుండా అది మిత్ అంటారు. మిథాలజీ, మిత్ అంటే అది జరిగిందో లేదో ఎవరికి తెలియదు అని అర్థం. దాన్ని 2000 సంవత్సరాల కింద అప్పుడు ప్రజల ఆలోచన విధానానికి ఇప్పుడు అదే రుద్దుతాము అంటే అన్ని మతాల మీద విసుగు చెంది చాలా మంది వాస్తవాలు గ్రహించి ఏ దేవుని నమ్మడం అనేది వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. నాస్తికుల సంఖ్య పెరుగుతున్నది రోజు రోజుకి. ఎందుకంటే ఇట్స్ ఏ పర్సనల్ థింగ్. నేను ఎవరిని మొక్కినా మొక్కకున్నా అది ప్రజా సమస్య కాదు, దానివల్ల ఎవ్వరికి నష్టం జరుగుతలేదు. కాబట్టి ఆ టాపిక్ ని తీసుకురాకూడదు. ప్రజా సమస్యలు 2014 కంటే ముందు నరేంద్ర మోడీ ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడిండు. మేము కూడా సెక్యులర్ పార్టీ అన్నాడు. 15 లక్షలు తెచ్చేస్తానని ఇట్లాంటి మాట్లాడిండు, కానీ మతం గురించి మాట్లాడలే. కాబట్టి ప్రజలకు ప్రజా సమస్యలు, నీకు మతమే గొప్పదైతే నువ్వు బాబ్రీ మసీద్ గులగొట్టినప్పుడే నువ్వు వచ్చేటోనివి. నీకు మతమే గొప్పదైతే నువ్వు నీ బీజేపీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అధికారం రాలేదు. ఒకసారి వాజ్పేయి గారు ఆయన సెక్యులర్ అనుకుంటే ఒకసారి వచ్చిండు, కానీ 13 రోజులు ఉన్నాడు, ఒకసారి 6 ఏళ్ళు ఉన్నాడు అంతే. సో కాబట్టి ప్రజలు మతాన్ని ఎప్పుడు కోరుకుంటలేరు.